మీ అందరికీ కొంత సమయం దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. ఆత్మీయ ఎదుగుదల కోసము మనము మెలకువ కలిగి ఉండవలసిన దినాలు ఇవి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం అనేది మనకు ఉన్నప్పుడే మరింతగా మనము రోషముగా ప్రభు యొక్క ఎదుట నిలవడానికి, దేవుని ఎదుట మనము ధైర్యవంతులుగా నిలబడడానికి మన తీర్మానము చాలా ప్రభు పాదాల దగ్గర నిలబెట్టడానికి ఒక సాధనం అవుతుంది. స్తోత్రం. గడిచిన 7వ తారీఖుని మీకు చెప్పాను. 7వ తారీఖుని చెప్పాను. ఎందుకంటే శ్రేష్టమైన ఫలాలుగా ఆయన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? మనలో నుండి మంచి ఫలాలను ఆయన చూడాలని కోరుకుంటూ ఉన్న దేవుడు. స్తోత్రం. మన ఎదుగుదలను ఆయన చూస్తూ ఉంటాడు. ఒక మొక్క మనం వేస్తే కనీసం రోజు నీళ్లు పోస్తూ చిన్న చిగురు వస్తుంటే దాన్ని పరీక్షతో చూస్తాం. ఆ చిగురు కోసం ఒక 4-5 రోజుల తర్వాత దాన్ని పరిశీలన చేస్తాం. అవునా? చూడండి, ఒక పువ్వుల మొక్క తీసుకుందాం, ఒక గులాబీ మొక్క తీసుకుందాం. దానికి నీళ్లు రోజు పోస్తూ ఒక 10 రోజులు అయ్యేసరికి ఇంకా ఏంటి చిగురు పెట్టలేదు, ఇంకా కొత్త ఆకు రాలేదేంటి అని కనిపెడుతూ ఉంటాం. ఎందుకు కనిపెడతామంటే అది మనం తెచ్చిన తర్వాత ఎండిపోవాలని కోరుకోము. అవునా? ఎండిపోవాలని కోరుకోము. అది నాటిన తర్వాత అది చచ్చిపోవాలని కోరుకోము. దానికి నీళ్లు పోసి దానికి 2 పూట్ల కూడా సాధ్యమైతే ఇంకా కాస్త చుట్టుపక్కల కూడా గొప్పులాగా ఏం చేస్తాం? ఆ ఇనుప పనిముట్టుతో మెత్తగా నేల గట్టిగా ఉందేమో అని ఆ నేలను మెత్తగా చేస్తాం. అలా చేసి నీళ్లు పోసి ఒక వారం 15 రోజులు చూసేసరికి అది చిగురు రాకపోతే కొన్నిసార్లు ఏమనిపించదు అంటే మనకి బాధ అనిపించదు, చూద్దామనిపించదు. ఇంకా కొన్ని రోజులు చూస్తాం. ఆ తర్వాత చిగురు వస్తే దాని మీద ఇంకా ఏం పెరుగుతుంది? మనకి శ్రద్ధ పెరుగుతుంది. దాన్ని పాడు చేసేవి ఆఖరికి కోళ్ళైనా సరే పాడు చేయడానికి వెళ్తుంటే ఆ పాడవకుండా దాని చుట్టూ ఏం కడతామంటే ఒక నెట్ కడతాం, ఒక వలలాగా కడతాం. అది మొగ్గ తొడుగుతుంది, పువ్వు వస్తుంటే చాలా ఆనందంగా మనం సంతోషంగా ఉంటాం. దేనికి స్తోత్రం. ఎందుకంటే మనం వేసింది ప్రయోజనకరంగా అది ఎదుగుతుంది, అది చక్కని ఫలితాన్ని ఇస్తుంది అని. దేవుడు కూడా మనలను అలాగే చూడాలనుకుంటున్నాడు. ఆమేన్. మన ఎదుగుదలను చూడాలనుకుంటున్నాడు. మనం శ్రేష్టమైన వారిగా ఉండాలని, నిన్నటిలాగా కాదు, మొన్నటిలాగా కాదు, మనం ఈ రోజులో రేపు ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అలాగే దేవుడు ఇంకా మనలను అంత ఉన్నతమైన ఆయనతో సన్నిధిలో నిలవడానికి అర్హులముగా ఉండాలని దేవాతి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, మన ఆత్మీయ జీవితాల్లో నీకు దేవునితో సంబంధం ఎలా ఉందో నీవు ప్రతిరోజు కూడా ఒక తీర్మానంతో కూడిన ఆత్మీయ పోరాటంలో మనం ముందుకు వెళ్ళాలి. స్తోత్రం. ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి, ఎన్నో శత్రు శోధనలు ఎదురవుతాయి, ఎన్నో గలిబిలులు ఎదురవుతాయి. వీటన్నిటినీ కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో వీటన్నిటిపై కూడా మనము విజయం పొందడానికే మన పట్టుదల, మన తీర్మానం అవసరం. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు పరీక్షలు రాయబోతున్నారు. వాళ్ళకి ఏముండాలి? విజయం పొందాలంటే ఒక పట్టుదల ఉండాలి. ఒకవేళ పోయిన సంవత్సరం పాస్ అవ్వకపోతే
ఈ సంవత్సరం మరలా పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలు మునుపటి సంవత్సరాలకు ఉండాలని కోరుకోరు. వాళ్ళు పాస్ అవ్వాలని, వాళ్ళు ఇంకా చదువుకోవాలని, ఇంకా మంచిగా మెరుగు తెచ్చుకోవాలని వాళ్ళు పట్టుదల కలిగి ఉంటారు. మరి ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మ ఫలాలతో నింపబడాలి, కృపావరాలతో నింపబడాలి. దైవికమైన సంపూర్ణతలోనికి మనం నడిపించబడ్డానికి మనలో కూడా ఆ పట్టుదల, ఆ తీర్మానం అవసరమైనది. దేవునికి స్తోత్రం. భక్తి జీవితంలో గుడ్డిగా లేకపోతే తెలియని వారముగా ఉండకూడదు. అనేక రకాలైన ప్రశ్నలు మన ముందుకు రాబోతున్నాయి, అనేక రకాలైన వ్యతిరేకతలు రాబోతున్నాయి. ఇలాంటి కడవర దినాలలో ఆత్మీయ జీవితంలో సత్యములో నువ్వు ప్రతిష్ఠితుడిగా, సంపూర్ణుడిగా సత్యమందు స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, మనము ఫలభరితముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యములో నుండి గడిచిన కాలంలో మీకు అబ్నేరు కోసం చెప్పాను. అతడు ఆత్మ సంబంధమైన వివేకము లేని వాడిగా, అతడు తన మరణానికి తానే కారకుడిగా, కట్లు లేకుండానే ఆయుధము దారుడు వచ్చినట్లుగా అతని మీదకి సులువుగా మరణము చేతిలో చిక్కుకున్నాడు. ఎవరు? అబ్నేరు. సౌలు యొక్క సైన్యాధిపతి, దావీదు సైన్యాధిపతి యోవాబు చేతిలో చిక్కుకున్నాడు. ఉండవలసిన ఆ యొక్క ఏ స్థలం అది? ఆశ్రయపురము. ఆ ఆశ్రయపురాన్ని విడిచి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ ఆశ్రయపురంలో ఉన్నంత కాలము అతనికి ఎలాంటి ప్రమాదము లేదు. ఎందుకంటే నేరారోపణ చేయబడి నేరం రుజువు చేసబడేదాకా కూడా అతనికి ఎలాంటి శిక్ష విధించడానికి అనుమతి లేదు. కానీ అలాంటి ఆశ్రయపురంలో ఉన్న అబ్నేరు యోవాబు మాట విని, యోవాబు చెప్పాడు, నువ్వు అక్కడే ఉండి గడప లోపల ఉండి మాట్లాడడం కాదు, గడప దాటి బయటికి రా, మనం ఇద్దరం కలిసి అలాగే పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అబ్నేరుతో చెప్పి, అబ్నేరు బయటికి రావగానే యోవాబు ఏం చేశాడు? అతన్ని చంపేశాడు. దావీదు తన శత్రువులో, తన యొక్క సైన్యంలో వాడు చనిపోతే ఏడలేదు, కానీ సౌలు సైన్యాధిపతిగా ఉన్న అబ్నేరు చనిపోయినప్పుడు దావీదు ఏడ్చిన ఏడుపు అందుకే. నీచుడు ఒకడు చచ్చినట్లుగా నువ్వేం చేశావు? చచ్చావే, చావతగునా అని నీ కాళ్ళకు సంఖ్యలు వేయబడకుండగా, చేతులకు కట్లు లేకుండగానే దోషగారి ఎదుడు ఒకడు పడినట్లు నీవు పడితివే అని దావీదు ఎలుగెత్తి ఎరిస్తే జనాలు ఇంకా ఎలుగెత్తి ఆ మాటకు విని ఏడ్చారట. దావీదు ఎందుకు ఏడవాలనంటే, ఉండవలసిన స్థలం నుంచి బయటికి వెళ్ళిపోతే. ఈరోజు ఆత్మీయ జీవితంలో అపవాది అనేక రకాలైన ఆశలు లోకంలో చూపెడుతూ ఉంటాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడగొడుతూ ఉంటాడు. నీకు కలిగిన రక్షణ విషయంలో నీకు మెలకు ఉండాలి. ఆమేన్. దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆ సంపూర్ణమైన ఆ స్వాస్థ్యంలోనికి మనం వెళ్ళడానికి ఇక్కడే మనము అన్ని విషయాల్లో కూడా మనము నీ పవిత్రత ఏంటి, నీ పరుగేంటి, నీ ముగింపు ఏంటి, నీ గమ్యం ఏంటి, దేవుడు నీకే ఎందుకు ఈ రక్షణ కలుగు చేసి ఆయన ప్రణాళికలో ఉంచాడో అది మనం గ్రహించినప్పుడు నిశ్చయముగా ప్రియులారా మన ముగింపు ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అపవాది రకరకాలైన పరిస్థితుల మధ్యలో మనల్ని గలిబిలి చేయడానికి చూస్తూ ఉన్నాడు. మనం ఉండవలసిన స్థలంలో ఉండకుండా ఎక్కడెక్కడికో మనము చెదిరిపోతున్నామేమో. నీ హృదయంలో దేవుని వాక్యము ఉండకుండా ఈ లోక సంబంధమైనవన్నీ కూడా నీ హృదయంలో ఉంటే ప్రమాదమే. వాక్యంలో మరొక మాటను మీకు గుర్తు చేస్తాను. ఊరియా అని అతను కనబడతాడు. ఎవరు అతడు? ఊరియా. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటాం అతన్ని. ఊరియా మందస్సమును
ఇశ్రాయేలీల వారును యూదావారును గుడారములో నివసించుచుండగాను నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడువగు నీ సేవకుడును బయట దండులో ఉండగను భోజనమును పానమును చేయుటకును ఇదిగో నేను ఇంటికి వెళ్ళి సుఖముగా రెస్ట్ తీసుకుని నా కుటుంబముతో నా భార్యతో నేను ఆనందించుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయవడని కానీ దావీదుతో అన్నాడు. చాలండి, దేవునికి స్తోత్రం. ఊరియా కోసం చాలాసార్లు మాట్లాడుకున్నాం, కాదనలేదు. కానీ దేవుడు మరొక కొత్త కోణంలో మరొక ఆధ్యాత్మికమైన మెలకువను మనకు నేర్పించడానికి ఈ ఊరియాను మన ముందు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ శాతం మనం బెత్షెబా కోసము దావీదు కోసం మాట్లాడుకోవచ్చు, ఊరియా కోసం మాట్లాడుకోవడం తక్కువే కావచ్చు. కానీ ఊరియా నేటి సమాజంలో, నేటి క్రైస్తవ్యంలో ఇతరుల లాంటి ఒక తీర్మానం కలిగిన విశ్వాసులంగా మనం మారాలి. స్తోత్రం కలిగిన గాక. ఊరియా ఎక్కడున్నాడట? దేవుని మందసము ఉన్నది, అక్కడ పోరాటం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, యుద్ధ భూమిలో ఉన్నారు. మందసము ఎక్కడో శత్రువుల చేతి మధ్యలో, అక్కడ అనేకులు పోరాడుతూ ఉన్న వారి మధ్యలో ఉన్నది. దావీదు ఒక ఉత్తరము రాసి పంపించాడు, ఊరియాని సైన్యంలో నుండి, ఆ యుద్ధంలో నుండి ఇక్కడికి పంపించండి అని. ఇంటికి వెళ్ళిపోమనే ఉత్తరంలో ఉంటే ఊరియా ఇంటికి వెళ్ళకుండా రాజు యొక్క సన్నిధికి వచ్చాడు. హల్లెలూయా. రాజు సన్నిధికి వచ్చాడు. దావీదు అనే ఈయన అన్నాడు కదా, ఊరియా ఏంటి ఇంటికి వెళ్ళలేదా, నువ్వు ఎప్పుడొచ్చావు? అయ్యా చిత్తం రాత్రే వచ్చానండి అన్నాడు. రాత్రి వచ్చావా? రాత్రి వస్తే ఇంటికి వెళ్ళిపో. అసలు ఇంటికి వెళ్ళకుండా ఎక్కడున్నావేంటి? రెస్ట్ తీసుకో ఇంటికి వెళ్ళి. నీ భార్య, పిల్లలు, కుటుంబం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంటికి వెళ్ళి నువ్వు సౌఖ్యముగా ఈ రోజంతా గడిపి తర్వాత వెళ్ళొచ్చులే, ఇంటికి వెళ్ళిపో అంటాడు. ఇక్కడ భూరి అనే మాట ఏంటంటే, ఇదిగో నేను తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగర ద్వారమునదో పడుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదని మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చేదివి కదా, ఇంటికి వెళ్ళలేదని అడగగా, ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములో నివసించుచుండగా నా అధిపతికి యోవాబును నా ఏలిన వాడుకు నా సేవకులందరూ బయట దండులో ఉండగా భోజనమును పానమును చేసి నేను ఇంటికి పోవదునా, నా తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయవాడును. దేవునికి స్తోత్రం. ఊరియా కమిట్మెంట్ వేరు, ఊరియా యొక్క ఆ తీర్మానం వేరు. ఎందుకో తెలుసా? ఊరియా నేను నిశ్చయముగా యుద్ధ భూమిలోనే ఉంటాను. స్తోత్రం. ఎక్కడుంటాను నేను? చెప్పండి, ఎక్కడ ఉండాలి నేను? ఎందుకంటే ఇప్పుడు మందసము ఆక్రమించుకునే దినాలు రాబోతున్నాయి, వ్యతిరేకతలు రాబోతున్నాయి, అనేక రకాల శత్రువులు రేపబడుతున్నారు. ఇప్పుడు సైన్యం అంతా అక్కడ ఉన్నది, నా సైన్యాధిపతి యోవాబు కూడా అక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ అక్కడ ఉంటుండగా నేను ఒక్కడనే ఇంటికి వెళ్ళి నేను సౌఖ్యముగా ఉండే కాలము కాదు ఇది. ముందుగా నేను వెళ్ళేది ఆ మందసాన్ని నేను సంపాదించుకుని తెచ్చుకోవాలి. దేనికి స్తోత్రం. నేను మిట్లారు, ఈరోజు నీ కోరిక ఏంటి? నీ తీర్మానం ఏంటి? ఆత్మలో ఎదగాలనే కోరిక ఉండాలి, ప్రార్థన జీవితంలో ఎదగాలని కోరిక ఉండాలి, పవిత్రత కోసం ప్రోకలాడాలని కోరిక ఉండాలి. నేడో రేపో ఒకవేళ ప్రభు రాకడ ఆసన్నమైతే ఎత్తబడ్డానికి కావలసిన పరిపూర్ణత మనలో ఉన్నదా? పరిపూర్ణత మనలో లేకుండా మనం ఎంతకాలం ఇక్కడుండి లోకం వైపు కొంచెం ఇటు కొంచెం చూస్తాం. ఊరియాలాగా మనకొక తీర్మానం రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊరియాలో ఏముంది? మందసమును ఎక్కడైతే ఉంటుందో నేను అక్కడే ఉంటాను, యుద్ధ భూమిలో నేను ఉంటాను. ఇప్పుడు పోరాటం చేసే పోరాట పటిమలో నేను వెనుకకు వెళ్ళను.
నువ్వు నన్ను ఎంత ఇంటికి వెళ్ళిపోమన్నా, నువ్వు ఎంత నా సౌఖ్యాన్ని కోరుకున్నా, దయచేసి రాత్రికి రాత్రి ఆ యొక్క అదిగో ఊరియా దావీదు ఎక్కడైతే ఉన్నాడో ఆ సైన్యం మధ్యలోనే అక్కడే ఉన్నాడు, కానీ పొరపాటును కూడా ఇంటికెళ్ళి తన సౌఖ్యాన్ని కోరుకోవడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే ఇది నా ఆత్మీయ పోరాటం. స్తోత్రం చెప్పండి. ఏం మిట్లరా, మన పోరాటంలో ఉన్నాము. ఓ పక్క శత్రువైన సాతానుడు వాడు బహు క్రూరము గలవాడై వాడు తొందరపడి అదిగో వాడు తన పనిని చేయడానికి వాడు బహు వేగంగా వస్తున్నాడు. ఆత్మీయుడిగా, దైవ సంబంధమైన సైనికుడివిగా, ప్రార్థనా యోధుడివిగా నీ రక్షణను నువ్వు కాపాడుకొని దేవుడు నీకు ఇచ్చిన అభిషేకముతో బలముగా దుష్టుని జయించడానికి పూనుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఊరియా పొరపాటును కూడా నేను ఎక్కడికి వెళ్ళను, పొరపాటును కూడా నేను ఇంటికి వెళ్ళనయ్యా. బా ఎంత అద్భుతం అంటే, ఊరియా చావడానికైనా తెగించాడు, కానీ ఇంటికి వెళ్ళడానికి సౌఖ్యం కోసం తెగించలేదు. దేనికి స్తోత్రం చెప్పండి. ఊరియాని ఎవరో చంపేలేదు, కానీ దావీదే చంపించేశాడు. అందుకే దేవుడే చెప్పాడు, నువ్వు చేసింది రహస్యంగా చేసావు, కానీ నేను నిన్ను వెలుగులో తెచ్చి నీ కుటుంబాన్ని పగలే నేను అప్పచెప్పుతాను అన్నాడు. దేవుడు పక్షపాతి కాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం కాడు, ఆయన పక్షపాతి కాదు. హల్లెలూయా. ఊరియాలో కనబడుతున్నది ఏమి ఎదగాలని, ఆత్మలో భక్తిలో పోరాటం చేయాలి. ఈ చల్లారిపోతున్న దినాల్లో ఉన్నాం. సంఘం చల్లారిపోతుంది. ఎక్కడ చూస్తున్నా ఏదో పేరుకి వెళ్తున్నట్టుగా ఉంది, కానీ పక్కుమని ఒక గంట ప్రార్థన చేస్తే మోకాళ్ళు వేసే అనుభవాలు పోయాయి. ఒక గంట ప్రార్థన చేద్దామంటే వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఉన్నారా? చూడండి, ఎక్కడ చూస్తున్నా బిజీ. ఏమవుతుంది? బిజీ. ప్రార్థన టైం కూడా ఇంత టైమేనా అన్నట్టుంటుంది. కారణం ఏంటి? బిజీ అయిపోయింది. ఏదో ఒక పని పెట్టుకోవడం, లేకపోతే ఏదో ప్రయాణం పెట్టుకోవడం, లేదంటే ఆదివారమే, లేకపోతే ఆ సమయంలోనే మనం ఏదో సమకూర్చుకోవాలని అనుకోవడం. ఒక గంట ప్రార్థన, పక్కుమని ఒక గంట ప్రార్థన, మీ మట్టుకు మీరు మీ గృహాల్లో చేసుకునే ప్రార్థన, ఒక గంట ప్రార్థన కుటుంబంగా, లేకపోతే ఒంటరిగా, ఏదైనా మీ ప్రార్థన జీవితంలో ఇంత ప్రార్థన నేను చేయగలుగుతున్నాననే వాళ్ళు గుండెల మీద ధైర్యంగా చేయలేసుకుని చెప్పండి. నేను గంట ప్రార్థన చేస్తున్నానని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? దేవుని సన్నిధిలో నేను గడపడానికి సిద్ధపడుతున్నానని వాళ్ళు కనబడుతున్నారా? లేరు. పట్టణాల్లోనూ అలాగే, పల్లెల్లోనూ అలాగే. ఇంత టైము అయ్యేసరికి వెళ్ళిపోవాలి, పరుగులెట్టాలి. ప్రేమ దేని బిడ్డలారా, రోధించే దినాలు తగ్గిపోతున్నాయి, కన్నీరు కార్చే దినాలు తగ్గిపోతున్నాయి, అంగలార్చే వాళ్ళు కొద్దివైపోతున్నారు. అందుకే ఇర్మియా ప్రవక్తతో చెప్తాడు, అంగలార్పు విద్య నేర్పించండి మీ పిల్లలకి అంటాడు. హల్లెలూయా. మీ పిల్లలకి ఏమి నేర్పండి? అంగలార్పు విద్యను నేర్పండి. రోదన చేసే స్త్రీలను కనుగొనండి, వాళ్ళని తీసుకురండి. దేవుని సన్నిధిలో వాళ్ళు మోకరించి దేశం కోసం, ప్రజల కోసం, నశించిపోతున్న వారి కోసం, చల్లారిపోతున్న వారి కోసం, పట్టబడుతున్న పరిస్థితులన్నిటి కోసం రోదన చేసేవారు దేవుని మందిరంలో కావాలి. హల్లెలూయా. కన్నీరు ఖర్చు ప్రార్థించే వాళ్ళు కావాలి. దేవుని దగ్గర విజ్ఞాపన చేసే వాళ్ళు కావాలి. దేశం కోసం, నశించిపోతున్న ప్రజల కోసం, దేశ క్షేమం కోసం ప్రార్థన చేసేవారు కావాలి. హల్లెలూయా. ఈరోజు ప్రార్థించే వాళ్ళు కుదివైపోయాం. కూర్చొని ఒక అరగంట వాక్యం వినగలం, కానీ అదే అరగంటకు మోకాలు వేసి ఏం చేయలేకపోతున్నాం? ప్రార్థన చేయడానికి ఎన్ని బాధలు పడిపోతున్నామో, మోకాలు వేయడానికి ఎన్ని బాధలు పడిపోతున్నామో. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన అంటే ఇదే ఎక్కువైపోయింది అనుకుంటున్నామేమో. దేని బిడ్డలారా, అందుకే ఈరోజు ఆత్మ సంబంధమైన కార్యాలు, దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. ఆనాడు అపోస్తుల కాలంలో జరిగిన కార్యాలు ఈనాడు ఎందుకు జరగవు? దేవుడు నిన్న, నేడు, నిరంతరము ఉన్నవాడు. ఆయన అప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా ఉన్నవాడు కాదు. ఆయన ఎప్పటికప్పుడు ఆయన తన శక్తిని ఆయన మనకు పరిపూర్ణంగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం కలిగిన గాక. మరొక వ్యక్తి కనబడతాడు, ఎత్తయి. ఎవరు?
ఎత్తయి. అదే 2 సమూయేలు గ్రంథం 15:19 వాక్యాన్ని మీరు చదివితే 15:19 రాజు గిత్తీయుడగు ఇత్తయిని కొనుగొని, నీవు నివాస స్థలము కోరి పరదేశువై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? తిరిగిపోయి రాజున్న స్థలములో ఉండు. నిన్ననే వచ్చిన మీకు ఎక్కడికి పోదుమో మేము తెలియకే ఉన్నాము, మాతో కూడా ఈ తిరుగులాట నీవెందుకు? నీవు తిరిగి ఇదిగో నీ వారినితో కలిసి నువ్వు కూడా వెళ్ళిపో, కృపాసత్యములు నీకు తోడుగా ఉంటాయి అని దావీదు పలుకుతుంటే ఇత్తయి అంటాడు, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, ఏలిన వాడవగు రాజువగు నీవు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవగు రాజువగు నీ ఉందువో ఆ స్థలమనే నీ దాసుడనని నేను ఉందునని రాజుతో మనవి చేశాను. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చను గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి, ఇక్కడ మరొక వ్యక్తి కనబడుతున్నాడు. ఇతడికి అన్నీ ఉన్నాయి, కానీ ఎవరిని వెంబడిస్తున్నాడు చెప్పండి? దావీదుని ఏం చేస్తున్నాడట? వెంబడిస్తున్నాడు. దావీదును వెంబడిస్తున్నప్పుడు దావీదు అంటాడు, నిన్ననే వచ్చిన నీకు మాతో నీకు అసలు మేము ఎందుకు వెళ్తున్నామో నీకు తెలుసా? మాకు వచ్చే శ్రమ ఏంటో నీకు తెలుసా? మాకు ఎదురయ్యే ఇబ్బందులు నీకు తెలియవు. అసలు మాతో నువ్వు ఇబ్బందులు పాలవడం ఏంటి? మాతో నీవు కూడా పరదేశిగా పరుగులెట్టవలసిన పరిస్థితి ఏంటి? ఎందుకంటే అక్కడ అంటాడు కదా, నీవు నివాసస్థలం ఆల్రెడీ నీకు ఉండి నువ్వు పరదేశిగా పరుగులాడుతున్నావు మాతో అని అంటాడు. హల్లెలూయా. ఎందుకు దావీదు పరిగెడుతున్నాడు? ఎందుకు దావీదు అరణ్యాలలో తిరుగుతున్నాడు? కొండలాంటి ఎందుకు వెళ్తున్నాడంటే అప్పటికే తన కొడుకైన అబషాలోము దావీదును చంపడానికి తన సైన్యాన్ని సిద్ధపరచుకొని అతడు తరుముతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని తరుముతున్నాడు? దావీదును తరుముతూ ఉన్నాడు. మీరు 15వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. అవన్నీ చాలండి. దేనికి స్తోత్రం. మీకు ఆ విషయం తెలియపరచడానికి విషయాలు మీకు చూపెడుతున్నాను. దేనికి స్తోత్రం. అయితే ఇప్పుడు దావీదు పరిగెడుతున్నాడు. నివాసం లేని వాడే ఎక్కడో కొండల్లో అరణ్యంలో ఎక్కడో తిరుగుతున్నాడు. ఇతనితో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఇత్తయి. ఏం పేరు? ఇతడు దావీదు వెనకాల వెళ్తున్నాడు. ఎందుకు వచ్చింది శ్రమ, ఎందుకు వచ్చింది అని అనుకోలేదు. ఎవరిని వెంబడిస్తున్నాడు చెప్పండి? దావీదు ఏమన్నాడు? నిన్ననే వచ్చి నువ్వు ఎక్కడికి పోదుమో మాకే తెలీదు, మాతో కూడా నీ తిరుగులాట ఎందుకయ్యా? నువ్వు తిరిగి నీ సహోదరులను తోడుకొని పో. దేవుని కృపా సత్యం నీకేమై ఉంటాయి? దేవుడు నీకు తోడై ఉంటాడు. మాతో రావద్దు, నీ అన్నదమ్ముల్ని నువ్వు తీసుకెళ్ళిపో అంటే ఎత్తయి అన్నీ ఉండి కూడా రాజుకి దావీదుకు సైన్యంగా తన అన్నదమ్ములు తీసుకొచ్చేసాడు. దేనికి స్తోత్రం. మేము కూడా నీతో పాటు వస్తాం, మేము కూడా నీకు సహాయకులుగా ఉంటాం, మేము కూడా నీ పక్షంగా యుద్ధం చేస్తాం, మేము ఏమాత్రము కూడా నిన్ను వదిలిపెట్టం. దేనికి స్తోత్రం. అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం దావీదుని వెంబడిస్తున్నారు. ఆమె నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎత్తయి కూడా పక్షంగా చూస్తే తనకు అన్నీ ఉన్న దేవుని యొక్క సేవకుడిని వెంబడిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరిని వెంబడించాలి? పలానా స్థలంలో ప్రార్థన అంటే పరుగులెట్టాలి, పలానా దగ్గరికి మనం సిద్ధపడదామంటే పరుగులెట్టాలి. ఇది దేవుని పని. ఇందులో దేవుడు ఎవరికి ఏ తలాంతు ఇచ్చి ఎక్కడ ఎవరిని ఏ రీతిగా నిలబెట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడో మనకు తెలియదు, కానీ అక్కడ నిలబడితే దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అక్కడ నువ్వు వెళ్ళి అడుగు పెడితే చాలు దేవుని నామం మహిమపరచబడ్డానికి.
ఒక సాధనమైపోతాం. ఎత్తయి ఎవరో కాదు, అతను బాగా పరిచయమైన వ్యక్తి కాదు, ఎక్కడ ఏముందో కూడా అతనితో కూడా వెళ్తే ఏమొస్తుందో కాదు. ఇబ్బందులు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, అవమానములు ఎదురవుతాయి, శత్రువులు తరముడు ఎదురవుతుంది. అయినా సరే ఎత్తి అంటాడు, నేను చచ్చినా చచ్చాను కానీ నేను దేవునికి స్తోత్రం చెప్పండి. అద్భుతం కదా. నేను నిన్నేం చేయను అంటే ఎత్తిలో కూడా ఏముంది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇద్దరిలో ఒకటి ఉరియా, రెండు ఏమున్నాయి చెప్పాలి. ఏముంది? తీర్మానము, ఒక సమర్పణ ఉంది. నేను వెళ్ళినా నీతోనే ఉంటాను, నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తాను, కానీ నేను మాత్రం మరలా నేను నా వెనక్కి వెళ్ళిపోయి దేవుడు నాకు తోడై ఉంటాడని మీ మనతో అన్నారు, మంచిదే, కానీ నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రియులరా, మన అభివృద్ధిని హెచ్చించేది, ఆత్మ ఫలాలతో నింపేది. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగింతాను. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. కొరింథీ పత్రిక 2:8-7 వచనం చదవండి. మీరు ప్రతి విషయంలోనూ ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును ప్రేమ యందును అలాగే మీరు మీ కృపయందు కూడా దేవునికి స్తోత్రం. చూడండి, దైవజనుడు పౌలు గారు అంటారు, మీరు ప్రతి విషయంలో అనగా 1 విశ్వాసమందును, 2 ఉపదేశమందును, 3 జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మాయడలనున్నట్టు ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో అలాగే మీరు కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు. అది దేవునికి స్తోత్రం చెప్పండి. నీ అభివృద్ధి ఉందో లేదో చూసుకోవాలి. ప్రైజ్లాడండి. దేవుని దారిలో కనబడనుకోండి, ప్రభువు వందనాలు చెప్పుకోండి. ఒకరికొకరు దేవునికి ఏం చెప్పాలి? ప్రభు స్తోత్రం చెప్పండి. ఇది విశ్వాసులు కనబడినప్పుడు పలకరించే పలకరింపు ఒక మాదిరి. ఆమేన్. మనమే లోకస్తుల వల్ల పిరికివారిగా మనమే మాట్లాడుకొని భయానికి మనమే అడ్రస్ అయితే ఇంకేముంది? హల్లెలూయా. ఉదాహరణకు అనుకుందాం, చనిపోయిన వారింటికి లోకస్తులైతే దేవుని ఎరగిన వాళ్ళైతే వాళ్ళకి మంచి రోజు, ఆ గడియలు, నెలలు ఇవన్నీ ఉంటాయి. మనము కూడా ఇదే వెంబడితే తేడా అన్న ఉందా చెప్పాలి. మనం కూడా వీటికే ప్రాధాన్యత ఇస్తే మనం అభివృద్ధి చెందుతున్నట్టా లేకపోతే అభివృద్ధిని వెనకబడినట్టా? ఒక మాట చెప్పాలి. అభివృద్ధి చెందినట్లా, అభివృద్ధిలో వెనకబడినట్టా? చెందాలా వెనకబడాలా? మరి చెందాలంటే నా దేవుని నామం ప్రతి పరిస్థితుల్లో నుండి నన్ను విడిపించాలి, ప్రతి కీడుల నుండి విడిపించాలి, ప్రతి లోకపు భయాల నుండి విడిపించాలి. దేనికి స్తోత్రం. గలతీ పత్రికలో చెప్తాడు, సహోదరులారా మునుపైతే దేవుని ఎరగక మీరు వాటిని చూశారు, ఇప్పుడైతే మీరు ఆయనని ఎరిగిన వారు కనుక మరలా ఇక వాటి వైపు అవసరమా? చూడండి 4 గలతీ పత్రిక 4:8. ఆ కాలమందైతే మీరు ఎవరిని ఎరగలేదు, ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసుల ఇంటిని. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక ఇదిగో అక్కడ చెప్తున్నాడు, బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి ఉన్న మూల పాఠముల తొట్టుకు మరలా తిరగనేలా, మునుపడి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునామని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. హల్లెలూయా.
పౌలు గారు అంటారు, నేను మీ వంటి వాడనైతిని గనుక ఇప్పుడు మీరు నావలే కావాలని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. దేనికి స్తోత్రం చెప్పండి. పౌలు గారు ఆక్రందన ఆశ ఏంటంటే మీరు అలాగే ఎదగడం కాదు, ఇలాగే ఎదగాలి. స్తోత్రం. ఇలాగ అభివృద్ధి చెందాలి. ఆమేన్. మునుపైతే వాటికి దాసులయ్యారు, మునుపైతే వాటి అన్నింటినీ అభ్యసించారు, మునుపైతే వాటికి భయపడ్డారు, మునుపైతే వాటి ప్రకారంగా నడిచారు. ఇప్పుడైతే ఇక మరలా వాటికి మీరేమి కాకూడదు, నిష్ప్రయోజనమైన వాటి వైపు మీరు మనస్సు తిరుపుకోకండి. హల్లెలూయా. ఏది మన అభివృద్ధి ఎక్కడుంది? ఇంకా ఏ రోజు మంచిదో, ఇల్లు దాటొచ్చా, గుమ్మం దాటొచ్చా, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా. ఎంతమంది లేనివారుగా ఉన్నారు? చేతులు ఎత్తండి. అంటే ఒక్కరు కూడా సరిపోమేమో. కారణం ఏంటంటే లోకం వచ్చేస్తుంది. ఎక్కడికి? మనం ఆటోమేటిక్గా ఇంకా వదలలేదు కదా, మన మనసు ఇంకా వాటి మీదే ఉంది కాబట్టి వాటి కోసమే తలంతాం. వాటి మీద లేనప్పుడు పక్కలో ఏదో చెప్పినా అది పెద్దగా పట్టించుకోము. దేనికి స్తోత్రం. దేవుడు చెప్పేది పట్టించుకోం, కానీ లోకం చెప్పేది మాత్రం ఏం చేస్తాం? ఖచ్చితంగా పాటించేస్తాం. దేవుడు చెప్పినట్లుగా ఇలా చేయము. మరి అందుకే కదా అక్రమము చేయవర్లారా, ఈ మనుషులు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ తమ హృదయంలో నాకు ఎక్కడో దూరంగా ఉన్నాయి. పెదాలతో ఆరాధిస్తున్నారట, పెదాలతో ఆరాధిస్తున్నారు కానీ హృదయాల్లో ఎవరు లేరు. దేవునికి భయము, దేవుని వాక్కు, దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడ, దేవుని యొక్క మాట హృదయంలో లేదు కదా. అందుకే వాటికే ప్రాధాన్యత ఇస్తున్నాం. అవసరం లేని వాటికే ప్రయోజనం, అవసరం లేని వాటి కోసమే ప్రయారిటీ, ప్రాధాన్యత, దాని మీదే మనసు పెడుతున్నాం. ఏది మార్పు? ఏది నీ ఎదుగుదల? ఏది దేవుడు కోరుకున్నట్లుగా మనం ఆశించినట్లుగా ఆయనకి ఎక్కడ ఫలాలు ఫలించేటట్లుగా ఉన్నాము? సంవత్సరాలు గతించిపోతున్న మనలో ఈ తత్వం మారకపోతే రేపటి దినాన్ని నిత్య అగ్ని ఆరదు, పొరుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. పండ్లు కొరుకుతారు, అక్కడ వేదన, అక్కడ ఏడుపు, అక్కడ ఆకలి, అక్కడ దప్పిక, అక్కడ ఏమాత్రం విశ్రాంతి లేని భయంకరమైన ఆ రెండవ మరణానికి మనము కూడా ఆ లెక్కలోకి వెళ్ళిపోతున్నామేమో. ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి నిన్నుగా ఆత్మీయ మెలకువతో నీ మనోనేత్రాలు వెలిగించబడి నువ్వు ఏ స్థితిలో నువ్వు ఎదుగుతున్నావు అనేది నువ్వు ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు పౌలు అంటున్నాడు, ఆయన చెబుతున్నాడు మనం ఎలాగ ఎదుగుతున్నాం. ఇదిగో మీరు ప్రతి విషయములోనూ విశ్వాసమునందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీ ఎడలనున్న మీ ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో అలాగే మీరు కృపయందు కూడా ఏమవ్వాలి? మీ అభివృద్ధి కలగాలి. దేనికి స్తోత్రం. మీరు ఎదగాలని కోరుకుంటున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగింతాను చూడండి. 7:1 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం కూడా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక భయముతో, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనములను ఎలా చేసుకోవాలంటున్నాడు? పవిత్రులుగా. దేవునికి స్తోత్రం. దేవుని భయముతో ఏముండాలి మనకి? చెప్పండి, ఏ భయం ఉండాలి? దేవుని భయం ఉందా? అయ్యో, నేను తీసుకున్న ఆ శరీరము ఆ రొట్టె కాదు, అదేంటి? అది వైను ద్రాక్షరసము కాదు. ఆయన నాలోనికి వెళ్ళినప్పుడు విశ్వాసం ద్వారా అది ఏమవుతుంది? మన దేహము ఆయనతో మమేకమవుతుంది.
కనుక ఇవన్నీ కూడా మనలను దేవుని యొక్క భయములో నడిపించడానికి ఒక సాధనం లాంటివి. హల్లెలూయా. దేవుని భయముతోను ఏమంటున్నాడు? దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలుగుతున్న సమస్త కల్మషం నుండి మనల్ని ఏం చేసుకోవాలి? అది ఇంకా నిన్నటి పులిపిండిలాగా ఉండకూడదు, ఇంకా నిన్నట్లాగా వారమై ఇంకా ఎరగని వారముగా ఉండకూడదు. మనం పులిపిండి లేని వారమై పరిశుద్ధమైన ముద్దగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. కొంచెము పులుపు అంతటిని ఏం చేస్తుంది? ముద్ద అంతటిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కొంచెం బలహీనత, కొంచెం అవిశ్వాసం, కొంచెం అపవిత్రత నిన్ను పూర్తిగా అపవిత్రునిగా చేసేస్తుంది. నీ ఎదుగుదలను ఆపేస్తుంది. నీ యొక్క ఆత్మీయ సంబంధమైన కృపావరాలను లేకపోతే ఆయన సన్నిధిలో కృపలో వర్ధిల్లకుండా ఆపేస్తుంది. కనుక నీ దైవజనుడు పౌలు అంటున్నాడు, మిమ్మల్ని గూర్చి మీరే సమస్త కల్మషం విషయంలో పవిత్రులుగా మీరు చేసుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మకి కలిగిన కల్మషము నుండి మనలను ఏం చేసుకోవాలట? పవిత్రులుగా చేసుకుందాం. ఎదగాలి. ప్రియులారా, ఇంకా మనం లోకంలోనే ఉన్నట్టుగా ఉంటే ప్రయోజనం ఏముంది? దేవుని సన్నిధిలో శక్తివంతులు వారు మనం మార్చబడాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నాడు మనము ఎదగాలని. ఆమేన్. మనము ఎదగాలంటే మనలో ఏం రావాలి? ఇప్పుడు తీర్మానము రావాలి, మనలో సమర్పణ రావాలి, ఒరియా లాంటి సమర్పణ మనలోకి రావాలి, గిత్తియుడగు ఎత్తి లాంటి సమర్పణ మనలోనికి రావాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే నీ శరీరంపై నువ్వు జయాన్ని పొందుతావు. స్తోత్రం. సమస్త కల్మషం విషయంలో నీవు విజయం పొందుతావు. ఆత్మలో ఇంకా దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. నేడో రేపో త్వరగా ఎవరు వస్తున్నారు? ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఇంకా 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 మనం ఈ విషయంలో పరుగులెడుతున్న మనము నీ ఆత్మీయ ఎదుగుదల కోసం కూడా ఇంకా చాలా మెలకువగలిగి ఉండాలి. ఇంకా చాలా వివేకము, జాగ్రత్తలు తీసుకోవాలి. పక్కుమని ప్రార్థించడానికి బలహీనమైపోతున్నామేమో. అపవాది వాడు వేసే వలది, మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారు చాలే, ఇదే మీరు దేవుని నమ్ముకున్నారని ఒక ముద్ర అని మళ్ళీ వాడు భ్రమపరుస్తూ ఉంటాడు. వాక్యంలో ఫలించాలి, పరిశుద్ధతలో ఉండాలి, లోకమునకు వేరవ్వాలి, దేవుని యొక్క భయముతో మనం నడవాలి, పవిత్రతను కాపాడుకోవాలి, ప్రార్థనా జీవితాన్ని ఎన్నడూ చల్లారిపోనివ్వకుండా చూసుకోవాలి. దేవునికి నీకు సంబంధాన్ని ఏదైతే అడ్డుగోడల్లాగా నిన్ను బలహీనపరుస్తున్నాయో వాటిని జయించగలిగేటట్లుగా దేవుని అడగాలి. ప్రభువా నాకు సహాయం చెయ్యి, వీటి విషయమై నేను జయం పొందలేకపోతున్నాను. దేవుని అడిగామా ఎప్పుడన్నా? దేవుని దగ్గర మోకరించి అడుగు. దేవా నాకు సమయం ఇచ్చిన ఆయన, సమయం నీ సన్నిధిలో గడపడానికి దేవా నేను వాటి నుంచి విడుదల పొందలేకపోతున్నాను. కొన్నిసార్లు నువ్వు విడుదల పొందలేని బంధకాలు ఉన్నాయేమో, విడుదల పొందకుండా నేను అవి అణిచేస్తున్నాయేమో, విడుదల పొందకుండా నేను అవి బంధిస్తున్నాయేమో, విడుదల పొందకుండా అవి నేను లోకంలోనికి లాగివేస్తుంటే దేవుని దగ్గర అడుగు, విజ్ఞాపన చెయ్యి. దేవునికి స్తోత్రం. దేవుని అడుగు, సహాయం చేస్తాడు. దావీదు కోరుకోలేదా స్థిరమైన మనసు నాకు? దేవది అడగలేదా? దేవా నేను అపవిత్రలో పడిపోయానయ్యా, బలహీనతలో పడిపోయానయ్యా, ఈ పాపం వల్ల నేను నీకు దూరం అయిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, తిరిగి మరలా నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయ్యా, నీ సన్నిధి నుండి నన్ను దూరం చేయకయ్యా అని అడగలేదా? ఎవరు? దావీదు అడిగాడు కదా. మనం కూడా అడగాలి కదా. మనం పుడుతూనే బాప్తిజం పొందితేనే పరిశుద్ధులం అయిపోయామా? నన్ను ప్రతిరోజు మనకు తెలియని డస్ట్ ఆ గాజు మీద ఎలా పడుతుందో, అది అందు మీద డస్ట్ ఉందని మనకు తెలియాలంటే అది మన కంటికి కనబడదు, కానీ అది అందులో చాలా మలినమైనది పడ్డాదని తెలుసుకోవాలంటే కొన్నిసార్లు ఏం పెట్టి చూడాలి? భూతద్దం పెట్టి చూస్తే అందు మీద ఎంత దుమ్ము, ఎంత ఆ పనికిరాని మాలిన్యం ఉందో కనబడుతుంది కదా.
ఆత్మీయ జీవితంలో కూడా ప్రతిరోజు ప్రార్థన అనే దాని దగ్గరికి రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన జీవితం దగ్గరికి రావాలి, మోకాళ్ళు వేయాలి. ఎంత పని చేసుకుంటున్నామో ఆ దినమంతా దేవుడిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. ఎంతగా దేవుడిని నడిపించాడో స్తోత్రాలు చెల్లించాలి. ఎంతగా నీకు ఆరోగ్యం ఇచ్చాడో స్తోత్రాలు చెల్లించాలి. ఎంతగా నీ కుటుంబాన్ని కంచి వేశాడో స్తోత్రాలు చెల్లించాలి. ఎంతగా నీకు క్షేమం ఇచ్చి నడిపించాడో స్తోత్రాలు చెల్లించాలి. అయ్యా, అదే వరుసలో ఈరోజు నీకు ఎక్కడైనా నేను దూరం అయ్యానేమో, ఎక్కడైనా నేను బలహీనమయ్యానేమో అని సరిచేసుకుని ప్రభు పాదాల దగ్గర అడగాలి. దేవా, నన్ను కడుగు నాయన.